నాగార్జున సాగర్ నీటి వాడకంపైన మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. ఎలాంటి అనుమతి లేకుండానే తాగునీటి అవసరాల కోసం సాగర్ నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ప్రాజెక్టు నుంచి కుడికాల్వకు నీటిని వదిలారు. కేఆర్ఎంబీ నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు వదలటంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. సాగర్ కుడికాల్వకు అక్రమ తరలింపును ఆపాలని కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టులోకి వరద రావడమే ఆలస్యం అన్నట్లుగా జలదోపిడికి పాల్పడుతోంది ఏపీ. ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుతో అనాధికారికంగా నీటిని తరలించకపోతున్న పొరుగు రాష్ట్రం ఇప్పుడు సాగర్ నుంచి అదే పనిచేస్తుంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తన్నుకుపోతుంది ఏపీ. తాజాగా నాగార్జున సాగర్ కుడికాల్వ గేట్లను తెరిచింది. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని దిగువకు తీసుకుపోతున్నా 1-2 రోజుల్లో 5,000 క్యూసెక్కులకు పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏపీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఏపీని కట్టడి చేయాలని కోరారు. పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ను తెలంగాణ నిర్వహించాల్సి ఉంటుంది. ఏపీ కుటిల యత్నాల్లో భాగంగా మన అధికారులతో గొడవకు దిగి సాగర్ కుడివైపు భాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి తనకు కావలసినప్పుడల్లా కుడికాల్వ గేట్లను ఆపరేట్ చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాగర్ నీరు డెడ్ స్టోరేజ్కి చేరిన నీటిని తరలింపు ఆపలేదు ఏపీ. తాజాగా సాగర్ పూర్తిగా నిండక ముందే అడ్డగోలుగా నీటిని దిగువకు తరలించుకుపోతుంది. కృష్ణా బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా నీటిని తీసుకెళ్లడాన్ని తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్స్ తప్పుపడుతున్నారు. నాగార్జున సాగర్ డ్యాంను పర్యవేక్షించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. బోర్డుకు సాగర్ ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి ఏపీ అధికారులు డ్యాంలోని 13వ నంబర్ వరకు ఉన్న గేట్లను ఆక్రమించుకున్నారు. కేఆర్ఎంబీ ఆదేశాలు లేనిదే ఎవరినీ డ్యాం పైకి రానివ్వకూడదని సిఆర్పీఎఫ్ బలగాలకు కేంద్రం మార్గదర్శకాలను ఇచ్చింది. బోర్డు ఉత్తర్వులతోనే 2 రాష్ట్రాల అధికారులు డ్యాం పైకి వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం సాగర్ డ్యాం 575 ఫీట్ల లెవెల్కు చేరుకోవడంతో పర్యవేక్షణ కోసం గ్యాలరీ, డ్యాం పైకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని బోర్డును కోరారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. డ్యాం పర్యవేక్షణ విధుల్లో 3 డివిజన్ల అధికారులు షిఫ్టుల వారీగా పాల్గొంటారని, ప్రతిసారి ప్రతి ఒక్కరి పేరిట అనుమతులు తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని వివరించారు. సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటరీ 13వ నంబర్ వరకు ఉన్న గేట్ల నిర్వహణను అప్పగించేలా చొరవ తీసుకోవాలని తెలంగాణ ఈఎన్సీకి డ్యాం అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి 2 రోజుల క్రితం వరకు 20,000 క్యూసెక్కులు తీసుకెళ్లిన ఏపీ తాజాగా దాన్ని 24,400 క్యూసెక్కులకు పెంచింది. దీంతో రాయలసీమలోని రిజర్వాయర్లను త్వరగా నింపుకునే పనిలో పడింది. అనధికారికంగా ఇంతకు మించి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైన కృష్ణా బోర్డుకు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. వాటర్ రిలీజ్ ఆర్డర్స్ లేకుండానే కృష్ణా జలాలను ఏపీ తరలిస్తుందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా నీటి తరలింపును చేపడుతున్నందున వెంటనే అడ్డుకోవాలని కోరారు. ఇంకా సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండకుండానే అవుట్ సైడ్ బేసిన్కు తరలించడం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.